మొత్తం 3 పాయింట్ ఆర్ఎంబీ రోడ్డు ఇరిగేషన్ కాలువ వచ్చి ఆర్ఎంబీ రోడ్డు ఇది గత 40 సంవత్సరాలుగా ఇది పెండింగ్ ఉంది. ఈ వనంతోపు సెంటర్లో ఫస్ట్లో 1993లోనే కట్టాల్సిన కాలనీ ఇది. కానీ ఇది రోడ్ అని ఆపెట్టారు. అక్కడ 125 135 ఇళ్ళు అక్కడ శాంక్షన్ చేసాం, అవి కట్టేసేసారు. ఇది ఒకటి అప్పటి నుంచి పెండింగ్ ఉంది. అప్పటి నుంచి వీళ్ళే పాపం ఉంటున్నారు. వాళ్ళకి మా శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దామని ఈరోజు రమ్మంటే వచ్చారు. పర్సనల్గా ఆయనకు కూడా చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చూపించాం. వారితో పాటుగా మన రెవెన్యూ వాళ్ళు తర్వాత అందరూ వచ్చారు. ఒకసారి చూసేసి దీని ఫీజిబిలిటీ, దీని మంచి చెడ్డ అన్నీ క్లియర్గా చేసేసిన తర్వాత శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాలనీ కట్టేదానికి ప్రయత్నం చేస్తాం. బైపాస్ రోడ్డుకి, మినీ బైపాస్ రోడ్డుకి అతి ముఖ్యమైన రోడ్డు అన్నమయ్య సర్కిల్, వనంతోపు, కొండాయిపాళెం రోడ్డు. అన్నమయ్య సర్కిల్ నుంచి వనంతోపు ఏదైతే కొండాయిపాళెం బైపాస్ రోడ్, ఈ దారి ట్రాఫిక్ చాలా ఎక్కువైంది. ఎందుకంటే నగరంలోకి వచ్చే ప్రధాన రహదారుల్లో ఈ దారి ఒకటైంది. అయితే ఈ దారి సాలినంత వెడల్పు లేక ఈ యొక్క వాహనదారులు ఇబ్బంది పడే పరిస్థితి. ఇక్కడ ఈ యొక్క రోడ్లు వెడల్పు చేయాలని, ఆ రోడ్లు వెడల్పు చేయాలంటే అక్కడ కొంతమంది నిరుపేదలు దాదాపు 40 ఏళ్లుగా నివాసం ఉంటూ ఉన్నారు. వారు కూడా నష్టపోకుండా ఆ వెనక వైపు స్థలం ఏదైనా అవకాశం ఉంటే ఇప్పించడం, లేదు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచన చేయటం, వీటన్నిటికి కూడా ఏదైతే బీజేపీ సోదరులు చెప్పిన మేరకి స్థానిక అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, డివిజన్ కార్పొరేటర్, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు అందరినీ తీసుకుని అటు అధికారుల్ని, రెవెన్యూ అధికారుల్ని, కార్పొరేషన్ అధికారుల్ని, హౌసింగ్ అధికారుల్ని అందరినీ తీసుకుని ఈరోజు రావటం జరిగింది. 2 రోజుల్లో పూర్తిగా ఇక్కడ సర్వే చేసి సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదవాళ్ళు ఇబ్బందులు పడకుండా, అదేవిధంగా బైపాస్ రోడ్డుకి, మెయిన్ బైపాస్ రోడ్డుకి, మినీ బైపాస్ రోడ్డుకి మధ్యలో అతి ముఖ్యమైన రోడ్డులో వాహనదారులకు కూడా ఒక మంచి వాతావరణం ఉండే రీతిలో, వాహనదారులకు కూడా సౌకర్యాలు కల్పించే రీతిలో ఒక చక్కటి పరిష్కారాన్ని కనుగొనమని వారికి కూడా చెప్పడం జరిగింది. 2 రోజుల్లో వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత సాధ్యాసాధ్యాలు పరిశీలించి అటు జిల్లా కలెక్టర్ గారితో చర్చించి వీలైనంత మేర అతి త్వరలోనే ఈ సమస్యకి పరిష్కారం కోసం ముగింపు పలుకుతామని చెప్పని, ఒకవేళ ఇక్కడ సాధ్యం కాని పరిస్థితుల్లో వారికి మరెక్కడ ప్రత్యామ్నాయ స్థలాలు ఇవ్వాలా దాన్ని కూడా అధికారులతో చర్చిస్తాం. ఏది ఏమైనా ఇక్కడ నివాసం ఉంటున్న పేదలకి నష్టం జరగకూడదు. అదేవిధంగా మెయిన్ బైపాస్, మినీ బైపాస్ మధ్యలో ఉన్నటువంటి ఈ దారిలో వాహనదారులకు కూడా ఇబ్బందులు లేకుండా ఉభయ తారకమైనటువంటి ఒక పరిష్కారాన్ని త్వరలోనే అందరితో చర్చించి నిర్ణయించాం. ఇరిగేషన్, ఆరోగ్యం ఇద్దరిని కోఆర్డినేట్ చేస్తాం. మళ్ళీ